ఒడిశా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయి ముఠాను గోకవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ డీఎస్పీ జీవన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం గోకవరంలో స్థానిక పోలీసులు తమకు వచ్చిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా స్విఫ్ట్ డిజైర్ కారులో తరలిస్తున్న 75 లక్షలు విలువ చేసే ద్రవరూప గంజాయిని గుర్తించారు. రవాణాకు వినియోగించిన కారుని, ద్విచక్ర వాహనాన్ని, 3 మొబైల్ ఫోన్లను, 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన తెలిపారు. ఈగల్ టీం పర్యవేక్షణలో గంజాయి తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటివరకు జనవరి నుండి 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 20 మందికి పైగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు జీవన తెలిపారు. ఇదిలా ఉండగా స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకు ఎంచుకుంటున్న మార్గాలను పరిశీలిస్తే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మన గోకవరం పిఎస్ లిమిట్స్ లో ఒక గాంజా కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మన ఎస్ఐ గోకవరం గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తంటికొండ ఆర్చ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మనకు లిక్విడ్ గాంజా అయితే ఒక 6 లీటర్స్ దొరకడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి ఒక 75 lakhs ఉంటుంది. సో ఇది మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనకు ఒడిశా చిత్రకొండ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రాగా మన ఎస్ఐ గారు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ అనేది తీయడం జరిగింది. దాని ద్వారా మనం వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఎఫర్ట్స్ చేసాము. అండ్ యాక్చువల్లీ మనం గోకవరం అండ్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ మనకు ఆలోపే మనం అంటే ట్రేస్ అవుట్ చేస్తున్న టైంకి వాళ్ళు క్రాస్ అయిపోయారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ ఈగల్ టీం ఉందండి, వాళ్ళు మన ఎస్ఐ టీం మొత్తం కలిపి ఈ వీళ్ళని కొంతమూరు మన దగ్గర అదే తంటికొండ ఆర్చ్ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ గాంజా అయితే ఏదైతే దొరికిందో ఇది 75 lakhs వర్త్ అండి. అండ్ ఇందులో మనం 4 accused ని ప్రెసెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో మిగతా వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళని రిమాండ్ కి పంపిస్తాము. అండ్ వీళ్ళపైన ప్రీవియస్ గా వేరే స్టేషన్స్ లో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నారో ఆయనకి రంపచోడవరం అండ్ వైరామవరంలో కూడా ప్రీవియస్ గా కేసెస్ ఉన్నాయి. అండ్ A2 మీద మన తెలంగాణలో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ A4 పైన ఒక 4 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ప్రీవియస్ గా ఈ NDPS కేసెస్ లో బాగా ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్. సో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఎవరైతే మిగతా 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గాంజా ని పట్టుకోవడంలో మన ఎస్ఐ అండ్ వీళ్ళ టీం అంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మన సిఐ కోరుకొండ గారు మొత్తం కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టేకప్ చేస్తారు. అండ్ ఈ 1 year లో అంటే ఇప్పటి వరకు మన 2026 లో ఇప్పటి వరకు ఒక 7 కేసెస్ అనేవి గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో అప్రాక్సిమేట్ మనకు ఒక 600 kilos గాంజా అయితే మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మొత్తం అంటే ఓవరాల్ 7 కేసెస్ లో మనకు 20 accused ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ గాంజాని ప్రివెంట్ చేసే మెజర్స్ లో భాగంగా మనం ఎస్పీ గారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ర్యాపిడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ గా వెరీ ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మనం ఎవరైతే గాంజా కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇమీడియట్ గా అక్కడే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరైతే గాంజా అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్ కి అయితే పంపించడం జరిగింది. సో ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇందులో భాగంగా ఈ స్టేషన్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం మనం ఈ విషయంలో. 75 లక్షల విలువ చేసే గంజాయిని 5 లీటర్ల ప్లాస్టిక్ టిన్నులో రవాణా చేసే విధంగా స్మగ్లర్లు కొత్త విధానాలలో స్మగ్లింగ్ కి పాల్పడటం స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. గంజాయి రవాణా నిర్మూలనపై ప్రభుత్వం మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.